హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ పూర్ణం బూరెలకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు మినపప్పు నానబెట్టుకున్నానండి. పొట్టు మినపప్పే తీసుకున్నాను. మీరు కావాలి అంటే మినపగుళ్ళైనా నానబెట్టుకోవచ్చు. ఇలా ఒక 4 గంటల ముందే ఇవి నానబెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఇలా తీసుకున్నాను. తర్వాత 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి. పప్పు నానబెట్టినప్పుడే బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. ఇవి 2 నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఒక మిక్సీ గిన్నెని తీసుకుని నానిన మినపప్పుని అలాగే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా దీనిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఈ విధంగా ఒకేసారి మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా పిండిని అయితే రుబ్బుకోవాలండి. ఒకేసారి రుబ్బేస్తే పిండి అనేది వేడైపోతుంది. మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి గ్రైండర్లో రుబ్బితే ఇంకా బాగా వస్తాయి. ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న పిండి అంతటిని కూడా దీనిలో వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసేసుకుని మిక్సీ గిన్నెని కూడా ఈ విధంగా శుభ్రంగా ఆ నీళ్ళతో మిక్సీ గిన్నెని క్లీన్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే చక్కగా వస్తాయండి పూర్ణం బూరెలు అనేవి. ఈ విధంగా మూత పెట్టేసుకుని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలోకి 1 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకుని దీనిలో 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. పచ్చిశనగపప్పు కాబట్టి 4 విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుందండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసుకుంటే చూసారు కదా, నీళ్ళు కూడా నాకైతే ఎక్కువ మిగలలేదండి. మనం 1.5 నీళ్ళు పోసాం కాబట్టి చక్కగా సరిపోయినాయి. ఈ విధంగా బాగా మెత్తగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి కాబట్టి ఒక చిన్న కడాయిలో ఈ పప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ పప్పు చక్కగా దగ్గరగా ఉడికితే మనకి పూర్ణం అనేది చక్కగా ఉండలా వస్తుందండి. ఇప్పుడు ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత 1 కప్పు పచ్చిశనగపప్పుకి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటే 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ పప్పుని దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి పప్పు అనేది బాగా లూజుగా అయిపోతుందండి. ఇలా అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ పిండిని బాగా దగ్గరగా అయ్యే వరకు ఇది ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడి కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. యాలకుల పొడి నెయ్యి వేయటం వల్ల ఇలా మరి కొద్దిసేపు బాగా దగ్గరగా అయ్యే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మనం ఉండ చేసేటప్పుడు చక్కగా ఉండలాగా వస్తే మనకి కరెక్ట్గా ఈ పిండి అనేది చక్కగా ఉడికినట్లే. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఉండలా చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, పప్పు అనేది చక్కగా 2 గంటలు నానబెట్టడం వల్ల ఈ విధంగా చక్కగా పొంగిందండి. మీరు అప్పటికప్పుడే వేసుకునే లెక్కైతే కొద్దిగా వంట సోడా వేయండి. నేనైతే వంట సోడా వేయట్లేదు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పంచదారను వేసుకోండి. పంచదార వేయటం వల్ల కొంచెం తీగా ఉంటుంది పైన బూరి కూడా. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ పప్పును కూడా ఇలా ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఈలోపు ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ ఉండల్లాగా చేసుకున్న ఈ పూర్ణాన్ని ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసేసుకుని ఒక గరిటెతో ఎక్స్ట్రా ఉన్న పిండిని ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు నూనెలో ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకోవాలి. కొత్త వాళ్ళైతే డైరెక్ట్గా నూనెలో వేయడానికి భయపడతారు కదండి. ఇలా గరిటెతో వేయటం వల్ల నూనె అయితే పైకి చిందకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుని ఒకేసారి తిప్పకుండా మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ వీటిని అయితే మనం రెడీ చేసేసుకోవాలి. ఇలా పూర్ణాలు అనేవి అస్సలు బయటికి పొంగకుండా చక్కగా వస్తాయండి. చూసారు కదా, గరిటెతో వేసిన చేతితో వేసిన చక్కగా వస్తాయి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఇవి తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పూర్ణాలాగా వేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.